హల్లెలూయా. రెండవ రాజులు 4వ అధ్యాయము. రెండవ రాజులు 4వ అధ్యాయము 8 నుంచి చదవండి. ఒక దినమందు అదొకసారి ఒక దినమందు అన్నాడు. అదొకసారి ఒక దినమందు అన్నాడు. హల్లెలూయా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ. చూడండి, ఒక గనురాలైన స్త్రీ. అదొకసారి ఒక గనురాలైన స్త్రీ అన్నాడు. బైబిల్ చెప్తుంది తను గనురాలు అంట. బైబిల్ చెప్తా ఉంది గనురాలు, జ్ఞానం కలిగింది అని. చదువు. అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేజు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి. చాలు. చూడండి, ఒక దినమున ఈ స్త్రీ, ఏ స్త్రీ అంట? గనురాలు. ఏదో తనకు వెల్త్, డబ్బుందని కాదు, తన యొక్క క్యారెక్టర్ బట్టి, ఆమె యొక్క స్వభావం బట్టి ఆమెకు గనురాలు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? చూడండి, జ్ఞానం ద్వారా గనురాలన్న మాట రాదు. ఏదో ఎక్కువగా చదివినంత మాత్రాన గనురాలన్న మాట రాదు. డబ్బులు, బైబిల్ చెప్తా ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్నంత మట్టుకు ఆమె గనురాలు కాదు. ఆమె యొక్క స్వభావము, ప్రేమించే స్వభావం. దైవజనుడు ప్రతిసారి సమయమున, ఇగో ఉదయము కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ అలసట లేకుండా ప్రతి మారులు ఇక్కడికి వెళుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అది చూసి మొదటిగా భోజనం పెట్టింది. అందుసరి భోజనం పెట్టింది అన్నాడు. బలవంతం చేసింది, ఇగో రండి భోజనం పెట్టింది. చూడండి, అక్కడ ఉన్నవారు చాలా మంది ఉండవచ్చు, కానీ మరి ఈ గన్నురాలైన స్త్రీయే దైవజనుని ఇంటికి రమ్మని చెప్పింది, భోజనం పెట్టింది, బలవంతం చేసింది. హల్లెలూయా. కొన్నిసార్లు అబ్రాహామును కూడా చూస్తే, ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చినప్పుడు ఒక దిక్కు బలవంతం చేసినాడు, రమ్మన్నాడు, ఛాయ్ తాగమన్నాడు, కాలు కడుక్కోమన్నాడు, భోజనం చేయమన్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, పంపించింది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు ఒకేసారి రాకపోవచ్చు. ఇంకొక దగ్గర అయితే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ తనకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగినందుకు అన్యాయస్తుడు దేవునికి కానీ ప్రజలకు కానీ అస్సలు భయపడే వ్యక్తి కాదు. కానీ విసిగించే విధంగా నాకు న్యాయం జరగాలని అడుగుతూనే ఉంది. విసుకక ప్రార్థన విషయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, కొన్ని విషయాల్లో, కొన్ని పని విషయాల్లో, దేవుని కార్యాల విషయాల్లో మన జీవితంలో జరగాలి అంటే పరమాలు అడగాలి. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో పరమాలు అడగాల. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కూడా ఒక స్త్రీ వచ్చి చెప్తున్నది, ఇదిగో నా కూతురు బాగలేదు, ఒకసారి వచ్చి విడుదల చేయండి, దయ్యం పట్టింది అని చెప్తే యేసు ప్రభు అంటాడు, పిల్లల రొట్టె పిల్లలదే. అంటే ఆ బల్ల దగ్గర కొంచెం అది కొద్దిగా ఏదైతే పడుతుందో అది కొంచెం ఇచ్చినా నా కూతురు బాగా అయిపోతుంది అని. చూడండి, దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము గొప్పది, నీ కూతురు స్వస్థత, విడుదల అవుతుందని చెప్తా ఉన్నాడు.
చూడండి, అక్కడ ఆ అన్యురాలైన స్త్రీ కూడా యేసుక్రీస్తు ప్రభు అడుగుతూనే ఉంది. ఈ కొన్నిసార్లు ఇక్కడ గన్నురాలైన స్త్రీ మొదటిలో ఒకసారి ఒప్పుకోకపోవచ్చు, ఎవరు ప్రవక్త ఎలీషా ఒప్పుకోకపోవచ్చు, కానీ బతిమాలింది, రిక్వెస్ట్ చేసింది. ఆమెకు ధనం ఉండవచ్చు, కానీ ఆమెకు తగ్గింపు స్వభావం ఉంది. అందరికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. భోజనం చేస్తా ఉన్నాడు. ఈయన మంచి దైవజనుడు అని అక్కడ ఈ గనురాలు చెప్తా ఉండి వాళ్ళ పెనివిటితో చెప్తా ఉన్నాడు. వస్తున్నాడు, పోతున్నాడు, అలిసిపోతున్నాడు, భోజనం తింటున్నాడు, కానీ దైవజనుడికి కావాల్సింది ఏం కావాలి? ఇంకా విశ్రాంతి కావాలా? సో మనం ఒక ఇల్లు కట్టిద్దామని చెప్పి ఏం చేస్తున్నాడు? ఒక ఇల్లు కట్టడం జరిగింది. చూడండి, అక్కడ ఇల్లు కట్టడమే కాదు, ఆ ఇల్లులో ఏమేమి పెట్టినారు? మంచం పెట్టే, దీపం పెట్టే, ఇంకా బల్ల పెట్టే, మన భాషలో చెప్పాలంటే బెడ్, టేబుల్, చదువుకోవడానికి టేబుల్ పెట్టినారు, చైరు కూర్చోవడానికి, ధ్యానించడానికి ఒక దీపం పెట్టినారు. అంటే ఆమె డీటెయిల్గా ఆర్గనైజ్ చేసినారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మంచిగా ఆలోచించి ఆ ఇంట్లో ఇల్లు కట్టడమే కాదు, ఆ ఇంటి లోపల ఏం కావాలో ఆ దైవజనుడు కూడా మరి చైర్ కానీ, బల్ల కానీ, బెడ్ కానీ అన్నిటిని కూడా సిద్ధపాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, మనం తన జీవితంలో చూసినట్లయితే ఆమె ఇచ్చే విషయంలో చూస్తే ధారాళముగా ఇచ్చే మనస్తత్వం ఉంది. ఏదో కొంచెం ఇచ్చి వదిలిపెట్టడం కాదు, ఆ కొంచెములోనైనా ఎక్కువలోనైనా ఇచ్చేది. ఏం కావాలో మంచి డీటెయిల్గా ఆలోచించి, మంచి జ్ఞానం కలిగి, అన్ని విషయాలు డీటెయిల్గా చూసుకొని అక్కడ ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? మన జీవితంలో కూడా చాలా సార్లు మనం ఇస్తూ ఉంటాం కదా, ఇచ్చేది సగం సగం ఇస్తూ ఉంటాం. కొంచెం ఇచ్చి కొంచెం ఇవ్వాల, కొంచెం ఇట్లా ఉన్న దాంట్లో తనకుంది కాబట్టి ఇచ్చిందని అనుకోవచ్చు. చూడండి, చాలా మంది అనుకుంటారు నేను 10 రూపాయలు, 1 రూపాయి ఇవ్వగలుగుతారు, కానీ 10 కోట్లు అంతేందుకు 10,000 ఇవ్వాలంటే రాదు చేతికి. అయ్యో, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10 కోట్లు 10,000 దేవునికి ఇవ్వాలన్నా, దేవుని సేవకు ఇవ్వాలంటే మనసు రాదు. ఎంతెందుకు పేదలకు ఇవ్వాలన్నా మనసు రాదు. అంతే. అది ఇక్కడ ఈ ఘనురాలైన స్త్రీ ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. సో తనకు ఉన్న దాంట్లో, ఇచ్చే దాంట్లో కూడా మంచి, చూడండి, ద్వారాలకు ఇచ్చేవాడు దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తను డీటెయిల్గా బెడ్ కావాలా, చైర్ కావాలా, దీపం కావాలా, ఆ ఇంటిలో కావాల్సింది దైవజనుడికి ఏం కావాలో అవన్నీ సిద్ధపాటుతో ఇచ్చినాడు, జనరస్గా ఇచ్చినాడు. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సగంకి ఇయ్యలే. చూడండి, ఎప్పుడైతే మరి ఇక్కడ తనకి దైవజనుడికి ఏం కావాలో అన్ని సిద్ధపరిచిందో, దేవుడు కూడా ఏం చేస్తా ఉంటాడు? వారిని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇంకొక పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తా ఉన్నాడు, ఇది వరకు దైవజనుడికి కానీ, దేవ సేవ విషయంలో కానీ మీరు ఎంతో ప్రయాసపడ్డారు. దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొన్నిసార్లు దైవజనుడు కూడా చూడకపోవచ్చు, కొన్నిసార్లు సేవ మరి విశ్వాసులు కూడా చూడకపోవచ్చు. దేవుని సేవ విషయంలో కానీ, దేవుని మందిరం విషయంలో కానీ నీ యొక్క ప్రయాసము దేవునికి తెలుసు. ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. ఆమేన్. అందుకోసారి దేవుడు మిమ్మల్ని హానర్ చేస్తాడు అన్నాడు, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు అన్నాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచనాత్మకంగా మీకు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, ఎవరికి కనపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, కానీ దేవుడు ఆ నీలో నుంచి సువాసన బయటికి దేవుడు తీసుకొని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
ఈ గనురాలు అందరికి ఏదో చెప్పుకోవడానికి చేయలే, వింటున్నారా, చెప్పుకోవడానికి చేయలే. తన చూసి ఆ దైవజనుడిని చూసి సేవ భారం కలిగి తనకున్న దాంట్లో ఒక పెనిమిటిని అడిగి తన భర్తను అడిగి ధారాళంగా ఇవ్వడం జరుగుతుంది. దేవుడు మీరు చేసిందంతా కూడా దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక, ఇంకను మరి జనరస్గా ఇవ్వడానికి మీకు దేవుడు మనసు ఇచ్చునుగాక. అయ్యో స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏదో పెద్దగాని కాదు, ఉన్న దాంట్లో దేవునికి, ప్రజలకు, సేవకులకు ఏం చేయాలా? పరిచర్య చేయాలా. చూడండి, నేను కూడా చేయాలా, మీరు కూడా చేయాలా. అందరం ఒక చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. ఎట్లా కొడుతున్నా అంటే కొట్టురా విగ్రహంగా హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. సేవ కొరకు ప్రార్థించినారా? సేవలో పరిచర్య చేసినారా? సేవలో ప్రతి విషయంలో భారం కలిగి ఉన్నారా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చుచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి ఈ శూన్యమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతను ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యొద్ద కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి మాటలవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానను. ఎలీషా ఆమె, నేనేం చేయకూర్చున్నావని వాళ్ళని అడగగా, చూడండి, ఇంత మరి నాకు చేసినావు కదా, ఇంత భక్తి చూపించినావు కదా. ఎలీషాని అడుగుతున్నాడు, నీకేం కావాలి? హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నీకేమి కావాలి? ఆమె అంటుంది, నేను సంతోషంగా ఉన్నా, నా ఫ్యామిలీతో నేను బాగానే. ఏమైనా ఆశించిందా? మానవుని యొక్క స్వభావం ఏం తెలుసా? ఒక చాక్లెట్ ఇస్తే మళ్ళీ నువ్వు నాకు చాక్లెట్ ఇవ్వాల, నువ్వు కొంచెం సహాయపడితే మళ్ళీ నువ్వు నాకు సహాయం చేయాల. మానవుని యొక్క స్వభావం అలా ఉంటుంది. చూడండి, తను హృదయపూర్వకంగా చేసి ఇంత భక్తి చూపించినందుకు అసలు తన అవసరత ఏముందని ఎలీషానే అడుగుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తను అంటుంది, నేను మంచి నా ఫ్యామిలీతో నేను సంతోషంగా ఉన్నాను అని. వెంటనే అనలే, నా అవసరత ఇట్లుంది అట్లుంది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఏదో అవసరత కొరకు ఇంకొకరిని ఏం చేస్తారు చెప్పాలా? కొన్నిసార్లు ఏదైనా ఇచ్చినారనుకోండి, దానికి వెనక ఏముంటది? ఏదో ఆలోచనలు ఉంటాయి. హల్లెలూయా. వచ్చి, వింటున్నారా, వచ్చి మీ ఇంటికి వచ్చి నీ దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు పలకరియలే, ఎప్పుడు మాట్లాడేవారే కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. దాని అర్థమైంది, ఏదో ఉంది, పక్కవారి ఏదో ఉంది. హల్లెలూయా. ఓ బయటికి వచ్చి ప్రైజ్ లార్డ్ అని చెప్పేవారు కాదు, ఇప్పుడు వచ్చి నీ ఇంట్లో పని చేస్తున్నాడు, నీకేందో కావాలో తెలుసుకుంటు. దాని వెనుక ఏంటి? పక్కవారు దాని వెనుక ఏంటి? ఏదో నీ దగ్గర ఆశిస్తావు, నీ దగ్గర నుంచి ఏదో మెప్పు పొందాలని చూస్తాం. మనం కూడా ఏదైనా ఇచ్చినాం అనుకో, వారి దగ్గర నుంచి ఏదో కోరుతా ఉంటాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కానీ ఈ స్త్రీ తన దేవునికి చేసిన, దైవజనునికి చేసిన, దైవజనునికి ఇల్లు ఇచ్చిన, అన్ని వసతులు ఇచ్చిన, ఏది కూడా వారి దగ్గర నుంచి కోరలే. అందరం హల్లెలూయా చెప్తారా? దైవజనుడి నుంచి కోరలే. మనము కూడా ఎవరికైనా మనం చేస్తే మన స్వభావం ఏలుందంటే మనకు చేయలేదని కొన్నిసార్లు బాధపడతా ఉంటాం.
మనం ఇతరులకు చేయాలా, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలి. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు ఇతరులకు చేసినప్పుడు వారు కృతజ్ఞత భావన కలిగి ఉండరు. అది చూసి మనం ఏం చేస్తామంటే మరల వారితో సాంగత్యము కానీ స్నేహము కానీ చెయ్యం. వింటున్నారా? అవునా? ఎందుకంటే వారికే కాదు, ఇంకా ఎవరికి చేయొద్దని డిసైడ్ అవుతావు. ఇప్పుడు నువ్వు స్నేహం చేసిన దాడ అతని ద్వారా నువ్వు నష్టపోయినావు. నష్టపోయిన తర్వాత నాకు ఏ స్నేహితుడు వద్దు అనుకుంటావు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మన మానవుని యొక్క స్వభావం, నువ్వు ఏదైనా చేస్తే అక్కడ నుంచి మనకి ఏదైనా లాభం వస్తుందని ఎదురు చూస్తాం. ఒకటి, మనము నిన్ను వల్ల నీ సహోదరుని ఏం చేయమంటున్నాడు? కొట్టుమన్నాడా? ప్రేమించమన్నాడు. ప్రేమించినప్పుడు దైవాది దేవుడు అత్యుత సింహాసనం నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. మనుషుల దగ్గర నుంచి నీ ఆశీర్వాదం కాదు, కానీ నువ్వు చేయించున్న ఉపచారమును బట్టి దేవుని దగ్గర నుంచి నీకు ఆశీర్వాదం వచ్చును గాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? నువ్వు మంచిగా ఉన్నావు, మంచి పేరు సంపాదించావు, మంచిగా పరిచయం చేయించున్నావు, కానీ అక్కడ నుంచి అటువంటి రిటర్న్ బ్యాక్ రావట్లేదేమో, కానీ దేవాది దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మనం ఏదైనా చేసినప్పుడు ఇంత చేసినా అంత చేసినా అని కొంతమంది ఏం చేస్తారు? డబ్బు కొట్టుకుంటారు. ఇగో నేనేం చేసినా తెలుసా? దైవజనునికి ఇల్లు కట్టించిన. నేనేం చేసినా తెలుసా? ఇదిగో చైర్ పెట్టిన, బెడ్ పెట్టిన, ల్యాంప్ పెట్టిన. అయ్యో హల్లెలూయా. ఇవన్నీ చేసినా కాబట్టి పాస్టర్ గారు మీరు కూర్చుంటే కూర్చోవాలా, లేవమంటే లేవాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు కొన్ని ఇంట్లో ప్రేయర్ జరిగితే వారి ఇల్లు తీసుకొని ప్రార్థన చేస్తే ఇంకా అంతే, వాళ్ళు చెప్పిందే వినాలంటారు. పక్క వాళ్ళు చెప్పిందే వినాలంటారు. వినకపోతే మేము ఇల్లు ఇవ్వం. అర్థమైందా? ఇల్లు ఇవ్వం. ఒకసారి యేసయ్య గారు అన్నాడు, ఒకసారి ఇల్లు తీసుకొని వారి ఇంట్లో ప్రార్థన ప్రారంభిస్తే వారే ఇంకా వారు చెప్పినట్టే దైవజనుని వినాలంటారు. అందుకే ఈ ఇంట్లో పెట్టడం మానేసి స్తోత్రం, ఇగో చూడ ఎంత పెద్దగా దేవుడి సేవ దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? మనం కూడా ఎవరికైనా చేసేవారు మన కాళ్ళ కిందనే ఉండాలనుకుంటాం. వారు మనం చెప్పినట్టే వినాలనుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో మనమే అనుకోను ఎవరైనా రోజు ఇంట్లో వెళ్ళి ఒక చిన్న పని బాసాలు గడుగుతూ ఉన్నారనుకోండి, ఇంటి పని చేసుకుంటూ ఉన్నారనుకోండి, మామూలు అంటే 3,000 నుంచి జీతాలు వస్తాయి. వింటున్నారా? అట్లా చేసుకుంటే మంచిగా ఇంట్లో నమ్మకంగా పని చేస్తూ ఉంటే అబ్బా ఇంత బాగా పని చేస్తున్నావు. సడన్గా ఆమె కష్టపడి ఏదో ఒక జాబ్ దొరికింది అనుకోండి, వారికి 3,000 బదులు 3 లక్షలు దొరికినాయి అనుకో, నీకెట్లుంటుంది? ఏమొస్తుంది? పక్కవాడదండి ఏమొస్తుంది? అసహ్యం వస్తుంది. మొన్న వరకు వింటున్నారా? మొన్న మా ఇంట్లో పని చేసింది, ఇప్పుడు డిఎస్పీ అయింది, ఇప్పుడు పోలీసు స్థాయిలో పోతుంటారు. నేనేం చేయాలా? ఈర్ష్య వస్తుంది. యాకోబు ద్వారా యాకోబు ఎట్లా నమ్మకంగా మామ దగ్గర పనిచేసినాడు, నమ్మకంగా పనిచేసినాడు. అరే దొరికిందిరా బాబు అనుకున్నాడు. మంచిగా వాళ్ళ కొడుకుల ద్వారా ఆశీర్వాదం పొందలే, బిజినెస్ మంచిగా కాలే. అల్లుడు ద్వారా ఆశీర్వదింపడే బాగానే ఉన్నాడు రా బాబు, ఈయన మంచిగా దొరికింది నాకు అనుకున్నాడు. మామ పెట్టుకున్నాడు, చూసుకున్నాడు, అంత బాగానే ఉంది. ఎప్పుడైతే పోతా అన్నాడో ఎందుకు వదులుతలేడు మామ? అల్లుడిని ఎందుకు వదులుతలేడు? ఇంకొకరు అర్థం చేసుకోగల. లాబాను యాకోబుని ఎందుకు వదలట్లేదు? ఎందుకు అక్కడ ఈర్ష్య వచ్చింది? యాకోబు ఫస్ట్ లో చూసినట్లయితే ఏమీ లేదు, కానీ ఆశీర్వదింపబడతా ఉంటే
మామ లాభానికి ఏమొచ్చింది? ఈర్ష్య వచ్చింది. హల్లెలూయా. మళ్ళీ ఈయన వెళ్ళిపోయినాడు అనుకో, నా పని ఏంటి, నా ఆశీర్వాదం ఏంది? అయ్యో, స్తోత్రం చెప్తారా? కొంతమంది యూనో ఏ కంపెనీ అయినా కానీ, ఏ పని అయినా కానీ ఒక సూపర్వైజర్ మీద ఆధారపడ్డది అనుకో, వాడు నిన్నేం చేస్తాడు? వాని మీదనే ఆధారపడ్డది మొత్తం. వాడిని పోయినాడు అనుకో, నీ కంపెనీ అంతా ఏమైపోతుంది? స్తోత్రం. వాడు అంటాడు, సార్ 10,000 పెంచు, అప్పుడే ఉంటా. 10,000 పెంచినావు, ఒక 2 నెలలు అయింది, మళ్ళీ 30,000 పెంచమన్నాడు. పెంచుతావా? పెంచాల్సి వస్తుంది. అట్లనే నిన్ను ఏం చేస్తా ఉంటాడు? బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? కంపెనీలో 30 మంది అటువంటి వారు ఉన్నారు అనుకో, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు కూడా నోరు పూసుకోరు. సంఘంలో కూడా అంతే. అందరం హల్లెలూయా చెప్పండి. సంఘంలో కూడా అంతే. కొంతమంది ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద మనిషి. నేను పోతే, వింటున్నారా, నేను పోతే ఒక ఆవిడ ఉంది, డైరెక్ట్ నాన్నతో అన్నది, నువ్వు కానుక గురించి వస్తున్నావు అని. వింటున్నారా? హల్లెలూయా చెప్తారా? కానుక గురించి వస్తున్నా, పిలిచింది దేవుడు అని చెప్పేసి మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళలే. వింటున్నారా? అదే అమౌంట్ అటువంటి వారు ఇచ్చే విధంగా దేవుడు కానుకలు వారు దేవునికి ఇచ్చే విధంగా సంఘముల నుంచి 3 దేవుడు లేవనెత్తున్నాడు. అదే నెల నుంచి చప్పట్లు కూడా దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఆవిడేమనుకుందంటే, నేను సంఘములు అందరికంటే ఎక్కువిస్తున్నా, వింటున్నారా, సంఘములో నేను అందరికంటే ఎక్కువిస్తున్నా, నేను ఇవ్వకపోతే పాస్టర్ గారి కుటుంబం ఏమైపోతుందో. వింటున్నారా? కొంతమంది ఆలోచన అట్లా. నేను రాకపోతే చర్చ ఏమైపోతుందో. పిలిచింది సేవకుని ఎవరు? దేవుడు పిలిచినాడు. సంఘము కట్టింది ఎవడు? దేవుడు కట్టినాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఈ మందిరం కట్టడం ఎవరి ద్వారా సాధ్యమైంది? మన నీతి దేనితో సమానం? మన ప్రార్థన, మన ఉపాసన దేనితో సమానం? కేవలం ఆయన కృప ద్వారా ఇగో ఈ స్థానంలో ఇంత చక్కటి మందిరం ఇచ్చున్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతించాడు. హల్లెలూయా. చూడండి, ఒక ఇన్స్టిట్యూట్ అయినా ఒక్కరి ద్వారా ఉన్నదనుక ఏమవుతుందో తెలియదు. అంటున్నారా? ఒక సంఘం ఒక్కరి ద్వారా కాదు. దేవుడు పిలిచిందంటే, దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఒకరు పోతే, చూడండి, ఒక మాట అన్నారు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? లేవనెత్తున్నాడు. ఒక ఆయన అనుకున్నాడు, ఇక నేను చర్చ్ మానేస్తే ఈ చర్చ్ ఏమైపోతుంది చూడా, ఎవ్వరు ఉండరు అనుకున్నారు. అవును, 3 వ్యక్తులు ఉంటారు, 3 వ్యక్తులు పోయారు. స్తోత్రం చెప్తారా? 3 వ్యక్తులు. వాళ్ళు ఎట్లున్నాడు అంటే, ఇక మేము పోయినాము, ఇంకా అయిపోతుంది చర్చ్ అన్నట్టు. కానీ 3 పోతే అనేక మంది సంఘం నుంచి దేవుడు లేవనెత్తున్నాడు. అయ్యో, మేలు చప్పట్లు కొట్టట్లే. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, దేవుడు లేవడానికి దేవుడు ఎట్లనే లేపుతాడు అంతమంది. మనము నమ్మకంగా ఉన్నామా లేదా, అది ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం ఆ ఇన్స్టిట్యూట్లో మనం నమ్మకంగా ఉన్నావా? దేవుని మందిరంలో మనం నమ్మకంగా ఉన్నామా? అది చాలా ప్రాముఖ్యమైనది. గనురాలు ఎందుకో తెలుసా? ధన్యురాలు ఎందుకో తెలుసా? ఏది ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే ఎలీషా, నీకేమైనా అవసరం అంటే, నేను సంతోషంగా ఉన్నాను నా ఫ్యామిలీతో. కానీ కింద మనం చూసినంటే ఎలీషా ఏమంటున్నాడు? తనకు ఎలీషా ఆమె నేనేమి చేయగూర్చున్నదని వారిని అడగగా, గేహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిల్వగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడున్నని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనమైన
నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు. నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. అందరం కుమారుని కనెను అన్నాడు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గర హల్లెలూయా చెప్తారా? నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఓకే, ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఒలివ ప్రార్థన మందిరంలో ఉన్నాం. మీరందరూ పాస్ అయ్యారు, స్తోత్రం, హల్లెలూయా. సరే, దైవజనుడు నీకేం కావాలంటే గేహాజ్ చెప్పినాడు, ఇగో తనకు కుమారుడు లేడు. ఎలీషా అంటున్నాడు, ఇదిగో వచ్చే సంవత్సరం లోపు నీకు కుమారుడుగా. ఈ గనురాలు ఏమనాలా? ఇది చూడాలి అందరు, హల్లెలూయా. ఈ గనురాలు ఏమనాలా? గంతులు వేయాల, సంతోషపడాల. ప్రవక్త నుంచి వచ్చింది మాట. దైవజనుడితో అంటున్నాడు, ప్రభువా, దైవజనుడా, నువ్వు నన్ను ఏమాట, అక్కడ మాట ఏముంది? అబద్ధము ఆడకు. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనిస్తే చాలా సార్లు ఈ మాట వినిండవచ్చు. తన వివాహమైనప్పటి నుంచి చాలా వారు దేవుని బిడ్డలు కావచ్చు, దేవుని నమ్మిన వారు కావచ్చు, ప్రవచనాత్మకంగా చెప్పిండవచ్చు, ఇదిగో నీకు కుమారుడు పుడతాడేమో అని చెప్పేసి, నీకు కుమారుడు పుడతాడేమో అని చెప్పేసి. హల్లెలూయా. కానీ అది ఇంకా కుమారులు పుట్టలేదు. ఈ మాట వింటున్నది కానీ పిల్లలు మాత్రం పుట్టలేదు. అందరం హల్లెలూయా చెప్పండి. విని విని అవిశ్వాసములోని డిసప్పాయింటెడ్ అయిపోయింది. అందుకే దైవజనుడు ఈ మాట చెప్పినప్పుడు, నువ్వు నాతో అబద్ధం ఆడకు అంట. చాలాసార్లు మన జీవితంలో కూడా, నీ జీవితంలో స్వస్థత చేస్తాడు, విడుదల చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడంటే నమ్మం. దేవుడు నీకు ఇల్లు ఇస్తాడంటే నమ్మం. స్తోత్రం చెప్తారా? దేవుడు మీకు కారు ఇస్తాడంటే నమ్మం. అందరం హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఒక దైవజనుడు వచ్చినాడు మా ఇంట్లో. రాత్రి ఇద్దరు దైవజనులు మా ఇంట్లో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినారంటే నార్త్ ఇండియా నుంచి వచ్చినారు. వారు చెన్నై వెళ్తున్నారు. రాత్రి మరి వారు మా ఇంట్లో బస చేసినారు. ఇంటికి అపార్ట్మెంట్ కింద దిగినారు. మీ ప్లాట్ఫామ్ ఏది అన్నాడు. ఇది అన్నాడు. ఇక్కడ కారు చూస్తున్నా అన్నాడు. ఇక్కడ ఈ స్థలంలో కారు చూస్తున్నాడు అన్నాడు. నేను మనసులో కారా అనుకున్నా. ఈ స్థలంలో కారు ఉన్నది, ఈ కారు వస్తుంది మీకు అన్నాడు. ఒక 1 year తర్వాత మళ్ళా చెన్నైకి వెళ్ళినప్పుడు, ఏమైంది, కారు వచ్చిందా అన్నాడు. కారు రాలేదు అని చెప్పిన. వస్తుంది అని చెప్పినాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఆ పార్కింగ్ లో కారు కనపడుతుంది ఎప్పుడు. ఇది వరకు కూడా చాలాసార్లు విన్నా. అవి విన్నప్పుడల్లా మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తా ఉంటది, ఇది మామూలే కదా అని అనిపిస్తా ఉంటది. అబ్రాహాం జీవితంలో కూడా ఎన్నిసార్లు దేవుడు అనేక విధంగా వాక్యము ద్వారా, దర్శనాల ద్వారా, చుక్కల ద్వారా, ఇసుక వలె నీ సంతానం నేను ఆశీర్వదిస్తా అని చెప్తా ఉన్నాడు. కానీ ఒక దిక్కు నమ్ముతాడు. అంటే అబ్రాహాము విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా సార్లు మన జీవితంలో ప్రవచనాలు మనము వింటా ఉండి కొన్నిసార్లు ఏమనుకు ఇది జరగదులే అనుకుంటాం. జకరయ్య చూడండి, ప్రార్థన చేసినాడు, సంవత్సరాల కొద్ది ప్రార్థన చేసినాడు. దేవుడు మందిరానికి వెళ్ళి ధూపం వేస్తుండగా దేవుని దూత ప్రత్యక్షమై దేవుడిని ప్రార్థన విన్నాడు. ఏ ప్రార్థన విన్నాడు? నీకు కుమారుడు దేవుడు ఇస్తున్నాడు, బాప్తిజం ఇచ్చు యోహాన్ అంటే. అలా ఎలా అవుతుంది? నేను వృద్ధున్నాను కదా, నా భార్య ఇగో స్త్రీ ధర్మం కోల్పోయింది కదా, నువ్వు ప్రవచనాలు చెప్తా ఉన్నావేమో గాబ్రియేలు, మా పరిస్థితి ఇది ఉంది అని చెప్పి డిసప్పాయింటెడ్ అయిపోయి, నిరాశ కలిగిపోయింది.
చాలాసార్లు మన జీవితంలో కూడా విని 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 అది జరిగినప్పుడు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం, డిసప్పాయింటెడ్ అయిపోతాం. ఎప్పుడైతే నీ జీవితంలో కార్యము కావాలనుకుంటుందో అప్పుడు నమ్మం. అందరం హల్లెలూయా చెప్తారా? బహుశా జకరయ్య కూడా నమ్మి ఉన్నాడు స్టార్టింగ్ లో, కానీ ప్రార్థన చేసి చేసి అలసిపోయి ఉన్నాడు, డిసప్పాయింట్ అయిపోయాడు, నిరాశ పొంది ఉన్నాడు. ఆ మాట నెరవేర్చే సమయంకి నమ్మలేక ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం, దర్శనం అది తప్పక నెరవేరునుగాక. అయ్యో చెప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇది జరగదు అని అనుకుంటున్నావేమో, జరగదు కాదు. దేవుడు నీ పట్ల పెట్టిన ప్రణాళిక దేవుడు నెరవేర్చునుగాక. ఆ కాలము సమయము ఈ రోజు నుంచి మొదలవునుగాక. అందరము చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇది వరకు చెప్పి ఉన్నారేమో దైవజనులు, ఇదిగో నీకు కుమారుడు పుడతాడని, ఇదిగో నీకు గర్భఫలము దేవుడు ఇస్తాడని. స్తోత్రం చెప్తారా? ఒకసారి మా ఫ్యామిలీ అంతా ఒక 20 years బ్యాక్ అనుకుంటా, 25 years బ్యాక్, మా ఫ్యామిలీ, నేను వెళ్ళలేదు కానీ నాన్న అమ్మ ఒక సేవకుల కుటుంబము పిలిచిన. అయితే 3 అమ్మాయిలు, మరలా ఆ సేవకురాలు గర్భం ధరించి ఇంటికి వచ్చినాడు. ఆ పాస్టర్ గారు నాన్నతో చెప్పినాడు, పాస్టర్ గారు మీరు మా ఇంటికి వచ్చి ఒకసారి భోజనం చేసి వెళ్ళండి. హల్లెలూయా. మీ ఫ్యామిలీ ఎంత రావాలి అని. సో మా ఫ్యామిలీ అంతా వెళ్ళింది. నాన్న అమ్మ వారి ఇంట్లో ప్రార్థన చేసినారు. స్తోత్రం చెప్తారా? వారి ఇంట్లో, మా ఇంట్లో భోజనం చేయాలి, మా ఇంట్లో చేయగలగాలి అని చెప్పినాడు. వెళ్ళి ప్రేయర్ చేసినాక భోజనం చేసిన తర్వాత, ఇదిగో మా భార్య ఇగో పలానా ఇంత ఉంది నెల, కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అని చెప్పినాం. దీని గురించి మేము మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలా, మీకు చేయాలనుకుంటున్నాం, పరిచర్య చేయాలనుకుంటున్నాం. నిజంగా మా పాస్టర్ గారు దైవజనుడు ప్రార్థించిన తర్వాత చూడండి, కుమారుడు పుట్టాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, కొంతమంది కుమారుడు కావాలనుకుంటారు, కొంతమంది కుమార్తె కావాలనుకుంటారు. మీ కోరిక నెరవేరునుగాక. అయ్యో స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, చాలాసార్లు విని విని విసుక్కుపోయి ఉండవేమో, ఇంకేం జరుగుతుందిలే అనుకుంటున్నావేమో. నేను వస్తుంది అక్కడ అంటే ఏముందిలే అనుకున్నాం. స్తోత్రం చెప్తారా? అంతేందుకు చిన్న మందిరం 50 గజాల్లో మనం కట్టినప్పుడు మన దగ్గర ప్రార్థనకు వచ్చేవారు. ఇగో మన వాళ్ళందరికీ దర్శనాలు వచ్చినాయి. ఏమని? ఇగో పక్క స్థలం కూడా మనం కడుతున్నాము అని. అది మనకు తాజ్మహల్ లాగా ఉండే. స్తోత్రం హల్లెలూయా. అంత కాస్ట్. ఈ తాజ్మహల్ కంటే గొప్ప దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. ఇది చూసి అదే మేమైతే ఇట్లా చూసేవాళ్ళమంట. ఆ చిన్న మందిరము అబ్బా కట్టినవరా బాబు అనుకున్నాం. అంత రక్తం అంత ఉండే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంత అది చూసుకొని మురిసిపోయేవాళ్ళం, బా సంతోషపడేవాళ్ళం. పక్క స్థలం కూడా మీరు కొంటారు చేస్తారా అంటే అంటనే ఉన్నారు కానీ కాలే. వింటున్నారా? కాలే. కానీ సమయం వచ్చింది, అన్ని జరిగిపోయినాయి. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే మాట ఇస్తే అది ఇంకా జరగట్లేదే అని అనుకుంటున్నావేమో, తప్పక జరుగును గాక. సభలో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. త్రూఅవుట్ ద ప్రపంచమంతా దేవుడు నిన్ను తిప్పుతాడు అంటాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. కానీ నీ పరిస్థితి హల్లెలూయా, నీ ఊరు నుంచి పక్కకే వెళ్ళట్లే. అనేక మంది నీకు చెప్పినారు ప్రవచనం, ఇని బోరు కట్టేసి ఇంకా జరగదు అనుకుంటున్నావేమో. అది హోపే లేదేమో, నిరీక్షణ లేదేమో నీకు. నిరీక్ష లేని సమయంలో నిరీక్షణ కలగజేస్తున్నాడు ఈరోజు మీకు. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. హల్లెలూయా. ఒక పాట, మరణము కంటే సృష్టికర్తవైన యెహోవా నీ చేతి
ఇంత ఇంత ప్రేమ మంటికి పమిచ్చినావు, స్నానమిచ్చినావు. ఓ నిన్ను చూచావు నీలో ప్రేమ మరణము కంటే మైనది ప్రేమ, మైన ఈ ప్రేమ మరణము కంటే మైనది ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా చేతి పనులైన నాపై ఎందుకింత ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు మన పరిచర్యకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు, అవి ఇంకా నెరవేరలేదు. ఇవి నెరవేరుతుందా అనుకుంటున్నామేమో, నెరవేరుతాయి. ఆమేన్, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు నీకు ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంకా కావట్లేదు అనుకుంటున్నా, దేవుడు ఇల్లు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు, ఇంకా కావట్లేదు అన్నావా, దేవుడు తప్పక ఇస్తాడు. ఆమేన్. దేవుడు ఫైనాన్షియల్ గా మీ అప్పులన్నీ డెబిట్ అంతా కూడా లోన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు. నీకు దేవుడు ఆ ప్రేరేపణ కలుగుతుంది, ఆత్మ నీలో చెప్తుంది ఇంకా జరుగుతుందేమో. దేవుడు ఇగో కాల్యం సమయం అయింది. దేవునికి స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. మీకు ఎక్కడెక్కడ లోన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ అప్పు ఉన్నాయో అవన్నీ తీర్చబడును గాక, మీరు లోన్ ఫ్రీ అవుదురు గాక. ఎవరు కామెంట్ అంటలేరు కొంతమంది, మాకు అప్పు ఉంటేనే బాగుంది. కొంతమంది ఎట్లుంటారంటే, మేము అప్పు ఉంటే ఎక్కువ కష్టపడతాము, అప్పు ఉంటే ఎక్కువ కష్టపడతామని. నాకు ఒక 5,000 ఒక దగ్గర నుంచి తీసుకుంటే అది ఇచ్చేంత వరకు ఉడుకుతూనే ఉంటారు రక్తం. కొంతమంది 5 లక్షలు తీసుకున్నామో అరాంగా ఉంటారు, ఎట్లుంటారో వాళ్ళ గిఫ్ట్ అది గిఫ్ట్ అది. నాకు ఎవరైనా 10,000 ఎక్కడైనా తీసుకుంటే వాళ్ళ ఫోన్ వచ్చిందంటే వమ్మో అడుగుతున్నారేమో అని చెప్పేస్తారు, భయం అవుతుంది. వింటున్నారా? కొంతమందికి ఎన్ని 10 లక్షలు ఉన్నా కానీ వాళ్ళ గిఫ్ట్ ఏమో అనిపిస్తుంది అంత. మీ అప్పులన్నీ తీర్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. కాలము సమయం అయింది, చక్కటి కుమారుడు పుట్టి ఉన్నాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. చక్కటి కుమారుడు పుట్టి ఉన్నాడు. ఇంకా ఉంది, చాలా ఉంది. నేను వింటానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. యా, చదవండి. కంటిన్యూ. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోయివారి యుద్ధనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని వారి తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివారిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదమని అడగగా, ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివారితో, శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చి తినే గాని నిమ్మలముగా తోలవద్దనను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చాను. చాలు. ఇక్కడ మనము చూచినట్లయితే
కుమారుడు ఏమైపోయింది, పెరిగి ఇక్కడ నుంచి లెసన్. కుమారుడు పెద్దగా అయిపోయాడు, కొంచెం పెరిగినాడు. నా తల అన్నాడు. తండ్రి అంటున్నాడు, ఇగో అమ్మ దగ్గర తీసుకెళ్ళిపోమన్నాడు. పోయి పండుకొని ఏమైపోయాడు, చనిపోయాడు. చనిపోగానే వాళ్ళ భర్తకు ఫోన్ చేసి, ఇదిగో నేను దైవజన్యానికి వెళ్ళాలా. అయ్యో, కొంతమంది అనుకోవచ్చు అసలు ఆ టైంలో ఫోన్లు అంటే, ఫోన్ ఉందా ఆ టైంలో? ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా అనుకోండి. సో చెప్తే అంత క్షేమమే అంటే అంత క్షేమమే, నాకు ఒక గాడిదని పంపియండి, బయలుదేరుతా. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఎందుకు అంత వెళ్తున్నావు అంటే, కుమారుడు చనిపోతే క్షేమం అంటే ఈ గనురాలు ఏమంటుంది, క్షేమమే అంటుంది. అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు అమావాస్య కాదు కదా, ఇంకొకటి ఇది కాదు కదా, ఎందుకు వెళ్తున్నావు అంటే అంతా క్షేమమే. అక్కడ భర్తకు చెప్పిందా? చెప్పలే. గాడిద ఎక్కి తొందరగా భయపడుతుంది. విశ్వాసం ఉన్నది, వింటున్నారా? ఆ విశ్వాసంతో పాటు యాక్షన్ కూడా కనపడుతుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వెళ్ళింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు దూరముగా నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూన్యమీరాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహాజీతో చెప్పి పంపాను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గేహాజీ ఆమెను తోలివేయటకు దగ్గరకు రాగా, దైవజనుడు ఆమె బహువాక్యులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను. చూడండి, అందరం హల్లెలూయా చెప్తారా? గేహాజీ అడిగిండు, మీ పెనిమిటి కానీ నీ కుమారుడు కానీ బాగున్నాడంటే, క్షేమంగా ఉన్నాడంటే ఏం చెప్పిండు? క్షేమమే అన్నాడు. క్షేమమా? క్షేమమా? వాళ్ళ భర్తకి ఏం చెప్పే? క్షేమమే అని చెప్పే. ఈ గేహాజీకి ఏం చెప్తా ఉన్నారు? క్షేమమే అని చెప్తున్నాడు. కానీ దైవజనుడి దగ్గరికి వచ్చి బోరున ఏం చేస్తుంది? ఏడుస్తా ఉంది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇటు గేహాజీ దగ్గర ఏడవలే, క్షేమం అంటే క్షేమమే అన్న. భర్త దగ్గర ఏమంటుంది? క్షేమం అంటే క్షేమమే అంటుంది. స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే తన కుమారుడు ఆ ఒళ్ళో పండుకున్నప్పుడే చనిపోయిండో, వెంటనే అందరికి చెప్పలే, ఈ కేకలు వేయలే, ఏడవలే, వెళ్ళి గదిలో, దైవజనుడు ఉన్న గదిలో వెళ్ళి ఏడ్చినట్టు చూస్తా ఉన్నాం. హల్లెలూయా. వాళ్ళ భర్తకు చెప్పినప్పుడు క్షేమం అంటే క్షేమమే. గేహాజు చూస్తే నవ్వుతూనే ఉన్నాడు, క్షేమమే అని చెప్పినాడు. స్తోత్రం చెప్తారా? కానీ ఎలీషా దగ్గరికి వచ్చేవారు కాళ్ళ మీద పడి ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తా ఉంది. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈమె గనురాలు ఎందుకు తెలుసా? ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా తన బాధ ఎక్కడికి ఎవరితో చెప్పుకోవాలో తనకు తెలుసు. అందరం హల్లెలూయా చెప్తారా? ఎలీషా గేహాజీనే పంపించినాడు, ఇదిగో కనుక్కో ఆమె ఎందుకు వస్తుంది, తన పెనిమిటి కానీ తన కుమారుడు కానీ బాగున్నాడో ఒక వెళ్ళి కనుక్కో అని చెప్తున్నాడు. మరి ఈ స్త్రీ కూడా చెప్పవచ్చు, ఎందుకంటే ఎలీషా దగ్గర గేహాజు ఉన్నాడు. గేహాజు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికే ఎలీషా ప్రవక్త పంపించినాడు కాబట్టి నేను చెప్పేయచ్చు. ఆమె చెప్పిందా? చెప్పలే. ఎవరితో చెప్తా ఉంది? ఎలీషా దగ్గరకు వచ్చే, ఇదిగో నా కుమారుడు చనిపోయాడని చెప్తా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం చాలా సార్లు ఎవరి దగ్గర చెప్పాలో వారి దగ్గర చెప్పం, ఎవరి దగ్గర చెప్పకూడదో వారితో చెప్తాం. దేవుడి జ్ఞానం మన అందరికీ ఇచ్చినగాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది అయితే అందరికి చెప్తారు, వింటున్నారా?
అందరికి డబ్బు కొడుతూ ఉంటారు. కొందరైతే ఎవరైతే విషము కలిగి ఉంటారో వారికే చెబుతారు, అబ్బా ఇంకా దొరికిందే మొక్క. కానీ ఈ స్త్రీ ఎవరితో చెప్పాలో, ఎంత ప్రవక్త అయినా గెహాజీ కూడా ఒక సెకండ్ ప్రవక్త అయినప్పటికీ గెహాజీ దగ్గర చెప్పలే క్షేమం అంటే క్షేమమే. స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. ఇంకొకటి, ఆమె నోటితో చెప్పలే ఏమని, నా కుమారుడు చనిపోయినని చెప్పలే. మరణము జీవము నాలుక వశంలో ఉన్నది. నా కుమారుడు మరణించినాడని తన భర్తకు చెప్పలే, నా కుమారుడు మరణించినాడని చెప్పి గెహాజీకి చెప్పలే, నా కుమారుడు మరణించినాడని చెప్పి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు కేక వేయలే. ఎవరి దగ్గరకు వచ్చి చెప్తా ఉంది? దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్తా. హల్లెలూయా. ఆమె నోటితో చెప్పట్లే నా కూతురు నా కుమారుడు మరణించినని చెప్పట్లే. చూడండి, మరణం జీవము నాలుక వశములో ఉన్నది. ఆమె చూడండి, నీ జీవితంలో ఏదైనా కానీ దుఃఖములో వెళుతున్నా కానీ నువ్వేమనాలా? హల్లెలూయా. ఎంతమంది బాధల్లో ఉన్నారు? ఎవరు బాధలు లేరా? ఎంతమంది దుఃఖముతో ఉన్నారు, గుండె వేదనతో ఉన్నారు? హల్లెలూయా. అందరు చెప్పండి, నేను మంచి క్షేమంగానే అని చెప్పండి. మీ ఇంట్లో నీ జీవితంలో కొండలు పోయినాయి, ఎట్లా దుఃఖం ఉంది నీలో. కొందరు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఏడవద్దు. ఏం చేయాలా? క్షేమమే అన. హల్లెలూయా. ఏ దైవజనుడి దగ్గర నువ్వు చెప్పుకోవాలో ఆ దైవజనుడి దగ్గరే చెప్పుకోవాలి. నాకు కూడా ఫోన్స్ వస్తాయి, ఏది ఎంత స్తోత్రం. మీది కాదు, కొంతమంది ఇన్ఫర్మేషన్ కా. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నా బాధ అందరికీ చెప్పుకోను, నా శ్రేయస్సు కోరే వారితో చెప్తా. కొన్నిసార్లు మిస్ అయిపోతుంది. వింటున్నారా? కొంతమంది అది వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నా బాధ కానీ నా బలహీనత కానీ మొదటిగా దేవుని దగ్గర మనం చెప్పుకోవాలి. అందరం హల్లెలూయా చెప్తా. రెండోది, ఎవరైతే నీ కొరకు ప్రేయర్ చేస్తారో, ఎవరైతే నీ శ్రేయస్సు కోరుతారో వారికి నువ్వు ఏం చేయాలా? చెప్పాలి. ఇంకొకటి జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడు ఇది చెప్తున్నాడు. మీరు కొంతమంది ఎట్లుంటారంటే నీ బాధ ఎవరికి చెప్పుకోకుండా ఉంటారు. వింటున్నారు? ఎవరికి చెప్పుకోకుండా ఉంటారు. అది బండరాయిలాగా అవుతుంది. వింటున్నారు? అందరం హల్లెలూయా చెప్తారా? మనలో కిడ్నీలో రాళ్ళు వస్తాయి. మొదటిలో అది పలసగానే ఉంటుంది, కానీ రాను ఏదైతుంది? గట్టిగా అయిపోతుంది. అలాగని నీ బాధ నువ్వు దేవుడికి చెప్పుకుంటున్నావు. అదే విధంగా ఎవరో ఒకరు నీ శ్రేయస్సు కోరేవారు నీ బాధ చెప్తే గాని నీ ఆ బండ విరగదు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? కొంతమంది ఉంటారు, చాలా బాధ ఉంటుంది, ఏడిచేస్తారు. ఏడిచేసినాక ఏమవుతుంది? అమ్మయ్య నా అందుకే కొంతమంది వచ్చి ఏడిచిరు అనుకో, నేను ఏమన్నా ఏడువన్నా మొత్తం ఏడవని, ఎంతసేపు ఏడుస్తుంది ఏడవని. అంతా ఏడిచినాక ఆమె అంతా ఆ బండంతా కరిగిపోయినాక అప్పుడు మాట్లాడినాం అనుకో, వారు కొంచెం హృదయంలో వాక్కు వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, నీ పరిశుద్ధాత్మ దేవుడు, దైవికమైన వ్యక్తులు దేవుడు తీసుకొచ్చును గాక. అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? నేనేమంటున్నానంటే నీ విషయాలు అందరికి చెప్పొద్దు. వింటున్నారా? కొన్ని విషయాలు అందరికి చెప్పొద్దు, కొందరికే చెప్పాలా. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ మనం ఈ జ్ఞానురాలైన స్త్రీ దైవజనుడి దగ్గరనే వచ్చి చెప్తా.
దైవజను కూడా ఇదిగో సరే, ఆమె బోరున ఉంది. గేహాజీ చెప్తాడు, ఆపుతున్నాడు. ఆపు ఆమె. అందరం హల్లెలూయా చెప్తారా? ఏడవని దేవుడు నాకు మరుగు చేసి పెట్టున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, అన్ని విషయాలు ప్రవక్తకు ఎలీషాకు తెలుసు, కానీ దేవుడు బయలుపరుస్తున్నాడు. కానీ ఈ స్త్రీ ఒక కుమారుడు చనిపోయింది మాత్రం మరుగు చేసి పెట్టి ఉన్నాడు. ఈరోజు కొన్ని విషయాలు నీ జీవితంలో కూడా మరుగే ఉంటుంది. బాధ, కష్టం, ఇది ఎందుకు జరుగుతుంది నీకు అర్థం కాకుండా ఉంటుంది, కానీ అది నీ మేలు కొరకే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇదని చెప్పి, అదని చెప్పి, ఇట్లా అని చెప్పి, అట్లా అని చెప్పి మనకందరికీ అయ్యో నా జీవితంలో ఏ విధంగా జరిగిందే, ఇలా జరిగిందే, ఇంత కష్టం వచ్చిందే, ఇంత అవమానం వచ్చిందే, ఇది అర్థం కాకుండా ఉన్నది. చూడండి, నీ జీవితంలో ఏదైనా అర్థం కాకుండా ఉన్నదంటే నమ్మసక్కము కాని అద్భుతం ఈ జీవితంలో జరుగుతుంది. నమ్మిన హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకొక ప్రవచనాత్మకంగా చెప్తున్నా. కొంతమంది అంటే సాతాను ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తుంది అంటారా? ఎప్పుడు కూడా కొంతమంది ఒక ప్రాబ్లం పోయి ఇంకో ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం పోయి ఇంకో ప్రాబ్లం. ఎందుకు నిన్ను ఎక్కువ టార్గెట్ చేస్తుంది సాతాను? నువ్వు దేవునికి ఇంపార్టెంట్. అయ్యో స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు దేవునికి ప్రాముఖ్య వ్యక్తివి. నీ ద్వారా సాతాను యొక్క రాజ్యానికి ఏం జరుగుతుందో తెలుసు. అందుకే అపవాది కూడా నిన్నేం చేస్తుంది? తొక్కాలి, నొక్కాల చేస్తా ఉంటా. దేవునికి అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కానీ దేవుడు అద్భుతం చేసినాడు. అందుకే నీ బాధ అందరితో పంచుకోవచ్చు. ఎవరితో పంచుకోవాలో వారితోనే పంచుకోవాలి. దేవుడు అందరికి జ్ఞానం ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకుని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపారు. అదంతా చూసినట్లయితే తన కుమారుడు మరలా మరణంలో నుంచి జీవంలోనికి వస్తాడు. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, ఇక్కడ మనము ఈ గనురాలైన స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది పరిచర్య. అందుకని పరిచర్య అని, దేవుని పరిచర్య, దైవజనునికి పరిచర్య, ద్వారాలకి ఏ విధంగా ఇవ్వాలో. ప్రవక్త పిలువంగానే ఇల్లు ఎవరు కట్టించినారు? ఆ ఎలీషా యొక్క ఇల్లు ఎవరు కట్టించినారు? ఈ స్త్రీయే గనురాలే కట్టించింది. ప్రవక్త పిలిస్తే ఈమె మన ఎట్లుంటది, ఎవరైనా మనకు ఏదైనా ఇచ్చినామనుకో, ఇల్లు గిఫ్ట్కి ఏదైనా ఇచ్చినామనుకో లోపలికి వెళ్ళిపోతా, అవునా? కానీ ఈ గనురాలు ప్రవక్త పిలిస్తే డోర్ బయటనే ఉంది. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది డోర్ బయటనే ఉంది. ఎంత మర్యాద! కానీ కొంతమంది ఈ మధ్య కాలే ఊపుతారు. స్తోత్రం. డోర్ బయటనే దైవజనుడికి ఎంత మర్యాద! బయట ఉండి మాట్లాడుతుంది. ఇల్లు ఇచ్చిందేమో, బల్ల ఇచ్చిందేమో, దీపం ఇచ్చిందేమో, బెడ్ ఇచ్చిందేమో, అన్ని ఇచ్చిందేమో అని లీజర్ తీసుకుందా? దైవజనుడికి ఇచ్చిన మర్యాద దైవజనుడికి ఇస్తాం. నువ్వు తండ్రికి ఇవ్వాల్సిన మర్యాద తండ్రికి ఇవ్వాల, తల్లికి ఇచ్చిన మర్యాద తల్లికి ఇవ్వాలా. కొంతమంది పిల్లలు పేరు పెట్టి పిలుస్తున్నారు. హల్లెలూయా. వింటున్నారా? పిల్లలు తల్లిదండ్రులను పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు. అప్పట్లో అయితే ఒక అట్లా పిలిస్తే ఏం చేసేవాళ్ళు? చెంప మీద కొట్టేవాళ్ళు. హల్లెలూయా. చిన్న పెద్ద ఏమిలే. ఈ మధ్య కాలంలో భార్య భర్తను రా అని పిలవడం అదొక ఫ్యాషన్ అయిపోయింది.
వింటున్నారా? అదేదో పెద్దగా కానీ షారా అబ్రాను ఏమంటుంది? యజమానుడా అంటూ. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? చూడండి, ఈ ఘనురాలు దైవజనుని డోర్ బయటనే ఉంది, లోపలికి రాలే. అంత మర్యాద. దేవుడు ఆ డిసిప్లిన్, ఆ జ్ఞానం దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది పెద్దవారంటే అసలు గౌరవమే ఉండదు. నీ వయసు కంటే పెద్దవారికి ఏం చేయాలా? ఎల్డర్స్కి రెస్పెక్ట్ చేయాలా, రెస్పెక్ట్గా మాట్లాడాలా, మర్యాదగా మాట్లాడాలా. ఆ మర్యాద లేదే, భర్త అన్న మర్యాదలే లేదే, వాడు వీడు అన్న మర్యాదలే లేదే. హల్లెలూయా. దైవ సేవకునన్న జ్ఞానమే లేదే, విశ్వాసులన్న జ్ఞానమే లేదే. అందరం ఒక దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ స్త్రీ చూసి మనం నేర్చుకో. నేను బాగా వేరే వాక్యం చెప్పాలని లాస్ట్ సండే చెప్పాల్సింది నేను చెప్పలేకపోయినా. ఇంకొక దేవుడు వాక్యం ఇచ్చినాడు రాగానే ఇక్కడికి. ఇది నేను చెప్పాలా వద్దా అని ఆలోచించి వేరే వాక్యం వద్దులేనా నాయన, ఈ టైంలో ఎందుకురా బాబు అనుకున్నా. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారు. ప్రవచనార్థంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యం మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్. ఈ శుక్రవారము ఆన్లైన్ ప్రార్థన ఉంది, 9 నుంచి 3:30 వరకు ఉంటుంది. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఆమేన్. అందరం లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క కానుకలు దశంభాగాలు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయబడా నీకు వందనాలు ప్రభా, మాకు వందనాలు తండ్రి. నిశ్చయముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత. ఎవరైనా ప్రభా ఇక్కడ ఏ బలహీనత ఉన్నా దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు విడుదల చేయించున్నాడు. ఓ తలనొప్పితో బాధపడతా ఉన్నా, దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు, దేవుడు మిమ్మల్ని ముట్టుతున్నాడు, దేవుడు మిమ్మల్ని విడుదల చేయించున్నాడు. థ్యాంక్ యూ జీసస్. గడ్డలు కరిగిపోనును గాక, గర్భఫలము తెరవబడును గాక. ఎస్, గొంతు నొప్పి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. విశ్వాసము నుంచి, నిరీక్షణ లేని సమయం నుంచి విశ్వాసములో మీరు నడిచేదరుగాక. మీ కనులు తెరవబడదరుగాక, ఆ ఊపిరి నుంచి బయటకు వచ్చేదరుగాక. ఏ మనుషుడు నీకు అపాయము చేయాలనుకుంటున్నారో, ఏ మనుషుడు నీ పట్ల విషము కక్కాలనుకుంటున్నారో, రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదని ప్రకటించుచున్నాను. వారి అవమానాలు, వారు నీపై ఇచ్చిన రాళ్ళు అవన్నీ కూడా ఘనముగా మారునుగాక, ఘనతగా మారునుగాక అని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రతి అవమానము రెట్టింపు ఘనత వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. లార్డ్, ఐ బ్లెస్ హిమ్ జీసస్ నేమ్. నేను చూస్తున్న కొంతమందికి దేవుని ఒక హస్తము తాగుతున్నది, దేవుని ఒక హస్తము తాగుతుంది, ముట్టుతున్నాడు. అదే విధముగా దేవుడు ఇంకొకటి చెబుతున్నాడు, చెడు స్నేహంని విడిచిపెట్టండి, దుష్టుల ఆలోచన చెప్పు నడవక అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయించున్నావు, కానీ దుష్టులతో సావాసం చేస్తున్నావు, దుష్టులతో మాట్లాడుతున్నావు. మాట్లాడమే కాదు, వారితో పాల్గొంటా ఉన్నావు. దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. వారిని కట్ చేయమంటున్నాడు. సో ఎప్పుడైతే లోతు మరి అబ్రాం నుంచి దూరం అయినాడో, అబ్రాం ఆశీర్వదింపబడి ఉన్నాడు. మీ జీవితంలో లోతు వంటి వారు దూరం అవుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ శ్రేష్ఠ కొరవారు వచ్చుడుగాక, నూతనమైన వారు పరిచర్యం అవుదురుగాక, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు వ్యాపారంలో కానీ, నీ పనిలో కానీ, స్టడీస్లో కానీ, సేవలో కానీ, ఓ ఆత్మ ప్రేరేపణ వారి వాళ్ళు మీకు పరిచయం అవుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. నేను చూస్తున్నాను, మీరు మహిమ నుండి అధిక మహిమలో వెళుతూ ఉన్నారు. ఓ విశ్వాసం నుంచి అధిక విశ్వాసములో వెళుతున్నారు. కృప వెంబడి కృప మీ మీద ఉండునుగాక. వివాహ కార్యాలు జరుగునుగాక. దేవుని చిత్తానుసారముగా వివాహం మీ జీవితంలో జరుగునుగాక. మీ ఇంట్లో కార్యాలు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఈ ప్రభ ఎవరైతే
కష్టాజీతము వారు అనుభవించెదరుగాక. ప్రభువా, వారు ఎంతో పని చేయుచున్నారు, కానీ ఆ పని, ఆ డబ్బు ప్రభా డాక్టర్స్కో అని లేకపోతే ఇంకొక విధంగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడే దొంగలిస్తున్నాడు ప్రభా. ఇప్పుడు ఆ దొంగను యేసు నామంలో వెలుగొడుతున్నాము తండ్రి. వారి కష్టాజీతం అనుభవించెదరుగాక, వారు చేయుచున్న పని ఆశీర్వదింపబడెదరుగాక అని ప్రార్థిస్తున్నాను. నూరంతలుగా ఆశీర్వాదం ఇచ్చునుగాక ప్రభా. నీకు ప్రభువా తండ్రి, మొదటిలో కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి అన్నావు తండ్రి. మహాభివృద్ధి మన పరిచర్యలో, మా పరిచర్యలో, మన సంఘములో ఉన్న వారందరూ మహాభివృద్ధి పొందేదరుగాక అని ప్రార్థిస్తున్నాను. వారు ఇచ్చుచున్న కానుకను బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, వారి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ నీ రక్త కోటలో ప్రతి ఒక్కరిని భద్రపరచుమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ సార్ ఇంకా ప్రేయర్ చేయాలి. అందరూ అంతక్షేమమే అని. నెక్స్ట్ సండే ఈజ్ అ స్పెషల్ సండే. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? అందరు క్యాలెండర్ చూస్తారు. హల్లెలూయా. ఇవాళ డేట్ ఎంత? నెక్స్ట్ అయ్యో 1st 1వ తారీఖు బల్ల ఆరాధన ఉంటుంది. స్పెషల్ బల్ల ఆరాధన పక్కవారు. ఏ స్పెషల్? మీరే స్పెషల్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. రైట్, ప్రేయర్ చేస్తాం. అందుకోసారి అంతక్షేమమే అన్నాడు. చూడండి, అలలు మీ మీదికి వచ్చినా ఏమనాలా? ఆ స్త్రీ మరణము ఇంట్లో సంభవించిన అంతే ఏమన్నది? నీ మీదికి నిందలు వచ్చినా ఏమంటలేరు. అందుకోసం అంతక్షేమమే అన్నాడు. నేను ఎంతమంది తిట్టినా ఏమనాలా? క్షేమమే. హల్లెలూయా. మీ నోటి నిండా నవ్వుండును గాక. నీ మీద అవమానపరిచినవారు, నింద వేసినవారు నీ నవ్వు చూసి ఇంకా ఈర్షగలుగును గాక. హల్లెలూయా. అందరూ అంతాక్షేమమే. అంతాక్షేమమే. అంతా మేలుకే. అంతాక్షేమమే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రవచనాత్మక మాట అంతాక్షేమమే, అంతా మంచిదే. హల్లెలూయా. రైట్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్లస్